లేదు అనడానికి ఎలా ఏంటి ఆధారం ఏంటి అసలు ఆలోచించండి. ఆత్మ అంటేనే శరీరములో ప్రతి అవయవాలలో ఉంటుంది. అది ఉంటేనే మన శరీరం అనేది కదులుతుంది, పనిచేస్తుంది. ఇది సింపుల్ కదా. మరి అటువంటిప్పుడు 50 కోట్ల శుక్రకణాలు తల్లి గర్భంలోనికి పరిగెడుతున్నాయి అంటే మరి ఇప్పుడు ఆత్మ లేకపోతే ఆ అవయవాలు ఏమైపోతాయి? జీవం లేనివి కదా. మరి అటువంటిప్పుడు ఇన్ని కోట్ల శుక్రకణాలు తండ్రి గర్భంలో నుండి తల్లి గర్భంలోనికి పరిగెడుతున్నాయి అంటే ఇప్పుడు వాటిలో జీవం ఉందా? జీవం లేదా? జీవం ఉండాలి. జీవం ఉండాలి అంటే ఏముండాలి? ఆత్మ ఉండాలి. మరి చిన్న లాజిక్ కదా. అంటే ఆత్మ ఎలా ఉంటుందో నీకు తెలియదు నాయన. అది ఉంటేనే నీలో జీవం ఉంది, అది లేకపోతే జీవం అనేదే లేదు. అటువంటి జీవకణాలే పరిగెడుతున్నాయి తండ్రి గర్భంలోనికి. ఇప్పుడు శుక్రకణంలో ఆత్మ లేదని చెప్పడానికి ఎలా చెప్పగలమా? చెప్పలేదు. మరి రాలిపోయాయి కదా శుక్రకణాలు. ఈ శుక్రకణాలన్నిటి కూడా ఆత్మ ఉంది కనుక ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయాయి? పరదేశం వెళ్ళిపోయాయి. వీటినే దేవుడు ఏమన్నాడు తెలుసా? అరుపులు.